హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎండోమెట్రియోసిస్. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? దాంట్లో ఎట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి? అది ఫెర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. సో, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అనంటే, నార్మల్‌గా మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలో యూటరస్ లైనింగ్ అనేది షెడ్ అవుతుంటుందనమాట. సో, ఆ బ్లీడింగ్ అంతా బయటకొచ్చేస్తుంటది. సో, ఆ షెడ్ అయ్యే ఎండోమెట్రియం యొక్క పొర వేరే ప్లేసెస్‌లో అంటే అండాశయంలో కానీ, దాని చుట్టుపక్కల కానీ, బవల్స్‌లో కానీ, ఇంకా అదర్ ప్లేసెస్‌లో గనుక ఎండోమెట్రియం అనేది వెళ్తే, సో, అది అక్కడ ఆ ఏరియాస్‌లో గ్రో అవుతుందనమాట. దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. సో, దీనివల్ల ఎందుకు ప్రాబ్లమ్ అవుతుంది అనంటే, నార్మల్‌గా మనకి గర్భసంచి పొర బయటికొస్తున్నప్పుడు దానికి వే అనేది ఉంటది. బ్లీడింగ్‌లా బయటికొచ్చేస్తదనమాట. సో, అట్లా కాకుండా అది వేరే ఏరియాస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, అది బయటికి రాదు కాబట్టి, సో, అక్కడే అది ఒక ఇన్‌ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేసి సిస్ట్ లాగా ఫార్మ్ అవ్వడం కానీ, ఎస్పెషల్లీ అండాశయాల్లో మోస్ట్ కామన్‌గా ఎండోమెట్రియోసిస్ చూస్తూ ఉంటామనమాట. సో, ఈ అండాశయాల్లో అది ఒక సిస్ట్ లాగా ఫార్మ్ అయ్యి చాక్లేట్ కలర్డ్ ఫ్లూయిడ్ ఫార్మ్ అవ్వడం. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఎండోమెట్రియోసిస్‌లో. అండ్ అండాశయాల్లోనే కాకుండా ఇది వేరే ఏరియాస్‌లో అంటే బవల్స్‌లో కానీ, బ్లాడర్స్‌లో కానీ ఎక్కడైనా మనకి ఎండోమెట్రియోసిస్ అనేది రావచ్చనమాట. అండ్ ఇది మెయిన్‌గా ఏంటంటే సూపర్ఫిషియల్‌గా ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే డీప్‌గా చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా కూడా ఫార్మ్ చేయొచ్చనమాట. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అనంటే మెయిన్‌గా పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ డిస్మెనోరియా అంటాము. సో, పీరియడ్స్‌లో దీనివల్ల సివియర్‌గా పెయిన్ వస్తూ ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్, వైఫ్ కలిసినప్పుడు సివియర్‌గా పెయిన్ రావడం కానీ, అండ్ వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, సో, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ, సో, ఇలాంటి సింప్టమ్స్ మనకి ఎండోమెట్రియోసిస్‌లో ఉండొచ్చు. సో, ఇది ఎందుకు ప్రాబ్లమ్? ఇన్‌ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తది అనేది చూద్దాం. సో, అండాశయాల్లో ఏంటంటే మనకి సిస్ట్‌లు అనేవి ఫార్మ్ అయినప్పుడు ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి. సో, మెయిన్‌గా ఎండోమెట్రియోసిస్‌లో ఏంటంటే దాని నుంచి వచ్చే ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ వల్ల సో, ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. ఎగ్ నంబర్ అనేది తగ్గడంతో పాటు ఎగ్ క్వాలిటీ అనేది కూడా ఎండోమెట్రియోసిస్‌లో కొంచెం తక్కువుంటుందనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే ట్యూబ్స్ చుట్టూ కూడా అతుకుల్లాగా ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతది. సో, ఇట్లా ట్యూబ్స్ చుట్టూ అతుకులు ఉన్నప్పుడు ఏంటంటే ట్యూబల్ ఎనాటమీ అనేది మారిపోతది కాబట్టి మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ కరెక్ట్ పొజిషన్‌లో ఉంటేనే మనకి ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ అప్పుడు న్యాచురల్‌గా ఎగ్ రిలీజ్ అయ్యి, ఎగ్ పికప్ అవ్వడం, న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడం అది జరుగుతది. బట్ ఎండోమెట్రియోసిస్‌లో ఏంటంటే ట్యూబ్ యొక్క ఎనాటమీ అనేది ఆల్టర్ అవుతుంది కాబట్టి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయన్నమాట. అండ్ గర్భసంచి యొక్క లైనింగ్‌లో కూడా ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో ఫార్మ్ అయ్యాక అతుక్కునే ప్లేస్‌లో కూడా ఇంప్లాంటేషన్ రేట్ అనేది ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువుంటుంది. సో, ఇవన్నీ ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి ఫెర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతదనమాట ఎండోమెట్రియోసిస్‌లో. సో, ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళనేంటంటే మనం కొంచెం ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాము. సో, దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది మేడం? ఫెర్టిలిటీ ప్లాన్ చేయాలంటే ఎలా చేయాలి అని అడుగుతుంటారు. సో, మెయిన్‌గా ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్ అనేది సిస్ట్ యొక్క సైజ్ బట్టి కూడా ఉంటుంది. సో, బోత్ ఓవారీస్‌లో సిస్ట్స్ ఉన్నాయి. కానీ చిన్నగా ఉన్నాయి. లెస్ దెన్ 3 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఏమంతగా సింప్టమ్స్ లేవు. ఓవేరియన్ రిజర్వ్ బానే ఉంది అనంటే వాళ్ళకి న్యాచురల్‌గా కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ మీరు గనుక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు స్కాన్ చేసి డీటెయిల్‌గా మీకు ఎండోమెట్రియోసిస్ ఎంత లెవెల్‌లో ఉంది అనేది స్టడీ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తామనమాట. సర్జరీ ఎప్పుడు అవసరం అనేది చూద్దాం. సో, మెయిన్‌గా సర్జరీ ఎప్పుడు అవసరం పడుతది అనంటే సిస్ట్ యొక్క సైజ్ మోర్ దాన్ 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ ఉంది. పెద్ద సిస్ట్ ఉంది అన్నప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ సర్జరీకి కూడా వెళ్ళమని చెప్తామనమాట. బట్ ఈ సర్జరీ చేసి సిస్ట్ రిమూవ్ చేయడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, సిస్ట్‌తో పాటు మనం ఓవేరియన్ టిష్యూ అనేది కూడా కొంచెం వరకు రిమూవ్ చేయాల్సొస్తది. సో, దానివల్ల ఓవేరియన్ రిజర్వ్ అనేది కొంచెం తగ్గుతదనమాట బిఫోర్ కన్నా. సో, ఈ సర్జరీ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. అండ్ యాస్ ఫార్ యాస్ పాసిబుల్ మనం తక్కువ ఓవేరియన్ టిష్యూని తీయడానికి ట్రై చేస్తాము. బట్ ఎంతవరకు కుదిరితే అంతవరకు ముందు సర్జరీ అవ్వక ముందే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి కానీ వెళ్ళి ఎగ్ పికప్ చేసుకొని, తర్వాత సర్జరీకి వెళ్తే కొంతవరకు ఈ ఓవేరియన్ రిజర్వ్‌ని మనం సేవ్ చేసుకోవచ్చనమాట. సో, ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేయాలి. ఇన్ కేస్ మీకు ప్రెగ్నెన్సీ డిలే చేయాలి అని అనుకున్నట్లయితే అట్‌లీస్ట్ ఐవీఎఫ్ చేసుకొని ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటే మీరు కొంచెం ప్రెగ్నెన్సీ డిలే చేసినా కూడా మనకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోకుండా అండ్ తగ్గిపోయినా కూడా మనకి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందన్నమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎండోమెట్రియోసిస్. థాంక్ యూ.